ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనము న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలా, ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చేసుకుంటే ఏమొస్తుంది, అలాగే ఎలా చేసుకోకూడదు, ఎలా చేసుకోవచ్చు, అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎందుకు చేసుకోవాలి. తెలుగు వాళ్ళందరూ కూడా ఉగాది చేసుకుంటారండి. ఉగాది చేసుకునేటప్పుడు మనకేంటంటే ప్రకృతిలో వాతావరణ మార్పులు వస్తాయి. ఆ వాతావరణం అనుగుణంగా మనము తెలుగు ఉగాది చేసుకుంటాం. అలాగే ఇతర దేశస్తులు మనము అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి అది మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పండగలా సెలబ్రేట్ చేస్తున్నాం. జనవరి 1 అనేది, ఇంతకుముందు ఈ జనవరి 1 అనేది పండగ కాదు, ఏ సెలబ్రేషన్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే అది ఒక పండగ అయిపోయింది. సంక్రాంతి ఎలాగో, క్రిస్టమస్ ఎలాగో, రంజాన్ ఎలాగో, జనవరి 1 పండగ అనేది అందరికీ ఉండిపోయింది. అంటే దీన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. దానివల్ల మనకేంటి ఉపయోగం, ఈ జనవరి 1కి ఒక ప్లాన్స్ అనేది చేసుకోవాలి. అంతే తప్ప 31 వచ్చింది, 2025 వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఫుల్గా తాగేసి బైకులతో స్టంట్లు చేసేసి గొడవలు చేసేసి క్రాకర్ కాల్చిస్తే అది పండగ కాదు. ఎందుకంటే దానివల్ల పండగ కాదు, దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పండగ కాస్త 2021 జనవరి కాస్త జనవరి 1 కాస్త ఏమవుతుంది, బాధాకరం అయిపోతుంది. కాబట్టి అంటే ఖచ్చితంగా మీరు అలాంటి పనులు ఏమి చేయొద్దు. స్టంట్స్లు చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, అలాగే క్రాకర్స్ కాల్చొద్దు. కేకులు అంటే మీ ఇష్టం, కేకులు కాల్చండి, అంతేగాని రోడ్డు మీద అడ్డంగా పెట్టి కేకులు కాల్చకండి. అది చాలా బ్యాడ్ థింగ్. అది నాట్ ఓన్లీ రాంగ్, ఇట్స్ ఏ క్రైమ్. ఓకేనా? కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అంతేగాని రోడ్డు మధ్యలో పెట్టేసి ఏదో సాధించినట్టుగా బైక్ రైడ్లు చేశారనుకోండి, మీరు హాస్పిటల్ పోవాలవుతే మీ పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు. అది ఆలోచించండి యూత్ అంతా కూడా. అంటే మీరు ఇంటర్మీడియట్ చదివినా, 10th చదివినా, లేదా డిగ్రీ చదివినా, మీరు ఒక జాబు లేదా ఒక మంచి ర్యాంకు లేదా ఇంకేదైనా ఒక మంచి ఆలోచనతో ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు 2026 ఒకటిలో అడుగట్టండి. అంతేగాని 2025 అయిపోయింది, మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఈ 2025లో ఏం సాధించారు ఏదో ఒకటి ఉంటుంది కదా. అలాగే 2026లో ఏం సాధించాలి అని ఒక ప్లాన్ చేసుకోండి. ఈ 2025లో సాధించరు, 2026లో సాధించరు, మళ్ళీ 2027 వచ్చేస్తుంది, అప్పుడు ఏం సాధించరు. మన జీవితంలో మార్పు లేకపోతే మరి ఇంకెందుకు ఈ జనవరి 1 డిసెంబర్ 31 అంతే కదా. ఈ సంవత్సరం చాలామంది పోలీస్ ఉద్యోగాలు సంపాదించారు, టీచర్ ఉద్యోగస్తులు సంపాదించారు, చాలామంది ప్రైవేట్ ఉద్యోగాలు మంచి సంపాదించారు. వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? కుటుంబాలతో, ఫ్రెండ్స్తో పద్ధతి ప్రకారం జరుపుకోవాలి. అంతేగాని వాళ్ళు కూడా తాగేసి డ్రంక్ అండ్ డ్రైవ్లు, రాంగ్ డ్రైవ్లు, ర్యాష్ డ్రైవింగ్లు కాదు. అంటే మీకు చెప్తుంది ఏంటంటే కేవలం కూడా సెలబ్రేషన్ ఎలా ఉండాలంటే మన జీవితానికి అనుకూల వాతావరణం, అంటే పాజిటివ్ ఆలోచనలో ఉండాలి. అంతే తప్ప నెగిటివ్ ఆలోచనలో ఉండకూడదు. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, అందరూ కూడా చాలా జాగ్రత్తగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోండి. ఎలాంటి కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరు జీవితాన్ని బాధ్యతాయుతంగా మీరు తీర్చిదిద్దుకోవాలి.